ఇక సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నట్టు జరుగుతుంది. ఈరోజు తెలంగాణలోని 33 జిల్లాలకు చెందిన కలెక్టర్లతో కూడా ఒక ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే మొత్తం రాబోయే పరిషత్ ఎలక్షన్‌లో కీలక నిర్ణయాలు తీసుకొని ఆ పరిషత్ ఎలక్షన్ దృష్ట్యా 99 డేస్ యాక్షన్ ప్లాన్ ఏదో షురూ చేస్తున్నట్టు తెలుస్తుంది. మరి దాని గురించి కూడా మనం ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక 99 99 రోజుల యాక్షన్ ప్లాన్ ప్రతి జిల్లాకు టార్గెట్ అట. నేడు సెక్రటేరియట్ కలెక్టర్‌తో సీఎం కాన్ఫరెన్స్. లక్ష్యాలను ఛేదించే జిల్లాలకు అదనపు ప్రోత్సాహాలు, మెరుగైన పనితీరు కనబరిచిన ఆఫీసర్లకు ప్రశంసనా పత్రాలు. దాంతోపాటుగా ఈరోజు టెలికాన్ఫరెన్స్ నిర్వహించి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమంలో వేగం పెంచే లక్ష్యంతో ఈ నెల 6 నుంచి ప్రారంభించనున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 90 డేస్ యాక్షన్ ప్లాన్పై ప్రభుత్వ కసరత్తు మొదలుపెట్టనుంది. మంగళవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి కాన్ఫరెన్స్ నిర్వహించినారు. ఉదయం 9 గంటలకు నుంచి సాయంత్రం 6 గంటలకు సుదీర్ఘ సమావేశం జరుగుతుంది. క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులను బేరీ చేసుకోవడానికి వీలుగా కలెక్టర్లు అందరూ తమ జిల్లాకు సంబంధించిన సమగ్ర సమాచారంతో హాజరు కావాలని సిఎస్ రామకృష్ణారావు ఆదేశాలు జారీ చేశారు. మధ్యాహ్నం 1 సమస్య ఉంటుందని, ఆ తర్వాత 1:45 జరిగే ఉమ్మడి సమావేశంలోనికి ప్రభుత్వం స్పెషల్ సిఎస్లను ముఖ్య కార్యదర్శులు కూడా హాజరు కావాలని స్పష్టం చేసినట్టు తెలుస్తుంది. మొత్తంగా ఏం జరుగుతుందంటే ఇప్పుడు నాకు మన ఉన్న సమాచారం ప్రకారము రాబోయే పరిషత్ ఎలక్షన్ దృష్ట్యా కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. దానికి అనుగుణంగానే ఈ 99 డేస్ యాక్షన్ ప్లాన్ అంటూ ఏంది ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 90 డేస్ యాక్షన్ ప్లాన్ అంటూ కూడా ఈ తెలంగాణ ప్రభుత్వం కొద్దిగా కీలక నిర్ణయం తీసుకుంటుంది. దానికి అనుగుణంగానే ఈరోజు సిఎస్ రామకృష్ణారావు ఆధ్వర్యం, ఇటు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడుతున్నారు. అంటే ఉమ్మడి తెలంగాణలోని అన్ని జిల్లాల కలెక్టర్తో కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడుతున్నారు. ఇక్కడ మాట్లాడి వాళ్ళకి దిశానిర్దేశం చేస్తారు. ఇప్పుడు దాకా ఉన్న రిజల్ట్ లెక్క ఇప్పుడు నుంచి ఒక లెక్క అంటూ కూడా వాళ్ళు ఏదో కీలక మార్పులు చేస్తున్నట్టు జరుగుతుంది. గతానికి భిన్నంగా రిజల్ట్ ఓరియంటెడ్ అప్రోచ్ చర్చ చేయనున్నారట. మెరుగైన పనితీరు కనపరిచిన ఆఫీసర్లకేమో ప్రశంసనా పత్రాలు, అలాగే లక్ష్యాలు ఛేదించిన జిల్లాలకు అదనపు ప్రోత్సాహాలు కూడా ఇస్తారంట. మరి వాళ్ళు ఇచ్చిన టార్గెట్ ఏదైతే ఉంటుందో ఆ టార్గెట్ను అందుకున్న జిల్లాలకు ఆ యొక్క మెరుగైన ఫలితాలు సూచించిన ఆ జిల్లాలకేమో ప్రోత్సాహాలు ఇస్తారంట. అక్కడ ఉన్నటువంటి కలెక్టర్లకు లేకపోతే అధికారులకు వాళ్ళకి మాత్రము ప్రశంసా పత్రాలు కూడా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. రిజల్ట్ వారెంట్ అప్రోచ్ అంటే పంచాయతీరాజు, మున్సిపల్, హెల్త్, ఎడ్యుకేషన్ తదితర శాఖల్లో ప్రజలకు క్షేత్రశాల సేవలు అందించాలి. ఇక సేవలు, మౌలిక వసతులతో కలపడం వాటిపై సమావేశాలు కూడా అజెండా సిద్ధం చేయనున్నారు. ఈ ప్రణాళికలో భాగంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమల్లో ప్రతి జిల్లాకు నిర్దిష్టమైన ఖచ్చితమైన టార్గెట్ను సీఎం స్వయంగా నిర్దేశిస్తారంట. కేవలం లక్ష్యాలు ఇవ్వడమే కాకుండా వాటిని సాకారం చేసిన జిల్లాలకు అదనంగా ప్రోత్సాహాలు ఇస్తారంట. 2 సెషన్లతో కలెక్టర్లతో సమావేశం. ఇక 2 సెషన్లు అంటే కాన్ఫరెన్స్ సంబంధించిన సెక్రటరీలు సోమవారం ఉన్నతాధికారులతో సన్నాహ సమావేశం నిర్వహించనున్నారు. సీఎంతో పాటు మంత్రులందరూ పాల్గొని కలెక్టర్లతో ముఖాముఖి చర్చించే ఈ కాన్ఫరెన్స్ అజెండా భేటీలో సమగ్రంగా చర్చించనున్నారు. ప్రభుత్వం ప్రాధాన్యత కలెక్టర్లు వివరించేందుకు కూడా ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నట్టుంది. అంటే ఈ సమావేశంలో సిఎస్ రామకృష్ణారావుతో పాటు ఇటు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రివర్గము మొత్తం కీలక నేతలు మొత్తం కూడా, అటు సీఎం సలహాదారుడు, కీలక నేతలు మొత్తం కూడా సమావేశంలో హాజరవుతారంట. హాజరవి ఆ ఢిల్లీ ఇక్కడ ఎవరైతే ఉన్నారో జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లో ముఖాముఖి సమావేశం నిర్వహించి సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఆయన ప్రతిపాదిస్తారంట. ఇగో ఇవి టార్గెట్లు జిల్లాలలో, ఇక వీటి మీద హెల్త్ మీద, ఎడ్యుకేషన్ మీద, ప్రధానంగా హెల్త్, ఎడ్యుకేషన్, మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖ మీద మీరు దృష్టి సాధించండి. వాటి మీద దృష్టి సాధించి మేము ఏవైతే టార్గెట్లు ఇచ్చామో ఆ టార్గెట్ను ఫుల్ఫిల్ చేసిన అధికారులకు ప్రశంసా పత్రాలతో పాటు ఆ యొక్క టార్గెట్ను ఛేదించిన జిల్లాలకు అదనంగా ప్రోత్సాహాలు కూడా ఇస్తామంటూ కూడా ఒక ఆలోచన చేయడం జరిగిందంట, ఒక నిర్ణయం తీసుకోవడం జరిగిందంట. మరి ముందుకి ఇదంతా ప్రభుత్వము 90 డేస్ యాక్షన్ ప్లాన్ పరిషత్ ఎలక్షన్ ముందు చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తుంది. ఈ ప్లాన్ పూర్తిగా సక్సెస్ అయిన తర్వాత వాళ్ళు పంచాయతీ ఎలక్షన్కు పోయే విధంగా ఉండాలని దృష్టి సాధించినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే పరిషత్ ఎలక్షన్కు ముందు ఈ పంచాయతీరాజ్ శాఖ కానీ, మున్సిపల్ కానీ, తర్వాత హెల్త్, ఎడ్యుకేషన్లో కీలకమైన మార్పులు వస్తే మేలు జరుగుతుందని, ప్రభుత్వానికి అనుకూలంగా రిజల్ట్ వస్తుందని కూడా భావిస్తున్నట్టు తెలుస్తుంది. దాంతోపాటు విధి నిర్వహణలో పనితీరు కనబరిచిన అధికారులకు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ 2 కానీ, లేదా స్వాతంత్ర దినోత్సవం ఆగస్టు 15 కానీ స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రశంసనా పత్రాలు అందించడం జరుగుతుందంట. మొత్తానికి కీలకమైన మార్పుల దిశగా ఎడ్యుకేషన్, హెల్త్, పంచాయతీరాజ్ శాఖ, మున్సిపల్ శాఖలో
కీలకమైన ఎలాంటి నిర్ణయాలు సీఎం రేవంత్ రెడ్డి తీసుకోబోతుండు, ఆయన తీసుకోబోయే నిర్ణయాలు ఈ పార్టీని ఎలా ప్రభావితం చేస్తాయి, అటు ప్రజలకి ఎలా మేలు జరుగుతుంది, రాబోయే పరిషత్ ఎలక్షన్ కానీ ఇటు జిహెచ్ఎంసీ ఎలక్షన్లో కానీ కాంగ్రెసు ఏ మేరకు ఉపయోగపడుతున్నాయి, వాళ్ళు చేయబోయే పనులు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏ మేరకు ఉపయోగపడుతున్నాయి అనేది వేచి చూడాల్సింది.